హాయ్ ఫ్రెండ్స్, మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని చక్కెర పొంగల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే కప్పుతో కప్పున్నర బియ్యం కూడా వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 4 కప్పుల వాటర్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అలాగే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి రైస్ అనేది ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలోకి 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార వేసుకొని ఇవి కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం, పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా గీ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనకి చక్కెర పొంగల్ అనేది ఈ విధంగా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి.